ముందుగా చిగురుమామిడి గ్రామ ప్రజలకు అదేవిధంగా చిగురుమామిడి గ్రామ నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరియు చిగురుమామిడి గ్రామ పెద్దలకు మరియు యువకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. చిగురుమామిడి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మీరిచ్చినటువంటి ప్రజా తీర్పును పూర్తిగా గౌరవిస్తూ ప్రజాస్వామ్యంలో ఏది గెలుపోటములు సహజమని చెప్పేసి విశ్వసిస్తున్నాను. రేపు నేను ఓడిపోయినా అని చెప్పేసి ఏది నిరాశ చెందడం లేదు. ఇది ప్రతి ఓటమితోని నేను ఒక అనుభవాన్ని కూడగట్టుకొని ఇది మరింత బలంగా వచ్చేసి గ్రామ అభివృద్ధి కోసం స్పందిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నాకు సర్పంచ్ పదవి లేకపోయినప్పటికీ కూడా చిగురుమామిడి గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా వచ్చేసి చిగురుమామిడిలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఇది ఎప్పటికప్పుడు స్పందిస్తానని తెలియజేయడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆశీర్వాదంతో పెద్దలు చిగురుమామిడి గ్రామం యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోతాను. అంతేకాకుండా చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై నా పోరాటం కొనసాగుతూనే ఉంటది. చిగురుమామిడి గ్రామంలో పోరాటం కొనసాగుతుంది. ఆ చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసము నా అడుగులు ముందుకే పోతాయి తప్ప వేరే విధంగా ఉండదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నాతో నిలబడినటువంటి నా చిగురుమామిడి గ్రామ యువకులకు అదేవిధంగా నన్ను ఆశీర్వదించినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా సదా నేను రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇది చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగా వచ్చేసి నీటి సమస్య, ఇలా అనేక సమస్యలపైన నా పోరాటం కొనసాగుతుందని మరోమారు తెలియజేస్తున్నాను. చిగురుమామిడి గ్రామంలో గ్రామ ప్రజలంతా కూడా నా కుటుంబ సభ్యులు. నేను వాళ్ళ సమస్యల కోసము నిత్యము వారి మధ్యలో నేను ఒక సేవకుడిలాగా వచ్చేసి మీ మధ్యలో ఎప్పుడు ఉంటానని తెలియజేయడం జరుగుతుంది. జై చిగురుమామిడి, జై చిగురుమామిడి, జై చిగురుమామిడి, జై చిగురుమామిడి, జై చిగురుమామిడి, జై చిగురుమామిడి. చిగురుమామిడి గ్రామ అభివృద్ధియే చిగురుమామిడి గ్రామ అభివృద్ధి చిగురుమామిడి గ్రామ అభివృద్ధి లక్ష్యం. గ్రామ ప్రజలందరికీ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఆదరించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు నాతోటి పాల్గొన్న యువకులందరికీ నా కృతజ్ఞతలు. పోటీలో గెలుపొందిన సర్పంచి శ్రీమతి ఆకవరం రవాణి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు. మరియు పోటీలో పాల్గొన్న గెలిచిన ప్రతి ఒక్క వార్డు మెంబర్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.